ఓం శ్రీ గురుభ్యో నమ. విశ్వాసునామ సంవత్సరం. ఈ విశ్వాసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభం అంటే పరిపూర్ణమైనటువంటి రాశి. అలాంటి వాళ్ళకి కూడా ఆదాయం 8, వ్యయం 14 చాలా భయంకరంగా ఉంది. సకాని పైనే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటున్నాయి. అవమానించే వాళ్ళకన్నా గౌరవ మర్యాదలు ఎక్కువగా. రాజ్యపూజ్యం 7, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 14. ఏది ఏవైనా ఈ రాశి వారికి మే నెల నుంచి, ఏప్రిల్ నెల నుంచి కాదు, మే నెల నుంచి లాభదాయకంగానే ఉంటుంది. కుంభం పూర్ణత్వంతో కూడినటువంటి కుంభం తొలగదు, బెనకదు. వాళ్ళు ఏవి కూడా బాధపడరు. ఎందుకంటే ఏనాడు శని ప్రభావంలో బాధలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. దేనికి కూడా భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు భయపడలేదు. వాళ్ళు భయపడే మనుషులు కాదు. ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు. కుంభరాశి వారికి ధనవంతు రావుతో కూడినటువంటి శని చతుగ్రహపటం ఏర్పడింది. విపరీతమైన ఖర్చులు, ఊహించని మార్పులు, ఏదైనా కొనాలని తపన, భూ వ్యవహారాలు కొనాలి చెయ్యాలి అనేటువంటి ఆలోచన, మంచి ఆలోచన. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నమ్మక ద్రోహము కలుగుతుంది. ఎవరిని కూడా నమ్మకండి. ప్రేమలు ఫలించి దగ్గరికి వచ్చి పోయాయి. మీ మాట మీద మీకే ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని రకరకాలుగా అవమానం పాలు చేశారు. కొద్ది జాగ్రత్తలు అవసరము. చాలా జాగ్రత్తగా ఉండండి. అన్యులతో స్నేహం పనికిరాదు. ఎవరికి మనసు విప్పి మాట్లాడకండి. గుట్టు చెప్పకండి. గుట్టు ఇస్తే మనకి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. మనదేనే లాభం పొందుతున్నారు, మనదేనే లబ్ధి పొందుతున్నారు, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. తస్మా జాగ్రత్త. విద్యార్థులు హై రేంజ్లో వెళ్తున్నారండి. ఇంజనీరింగ్ విద్యార్థులు చాలామంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి కలుగుతుంది. విదేశీ ప్రయత్నములు కలిసి వస్తున్నాయి. కానీ ఎవరిని కూడా ఎవరి మాటలు కూడా బాల్తా పడకండి. మాయ మాటల్లో వెళ్ళిపోకండి. రైతాంగానికి 2 పంటలు కలిసి వస్తున్నాయి. కరువు పెరుగుతుంది, రుణం పెరుగుతుంది. చాలా చాలా జాగ్రత్త. ఈ రుణం అనుకోసరికి భయం వేస్తుంది. రుణభారం ఎంత అంతగా, రుణభారం భూభారం కంటే గొప్పది. అర్థమైందా? భూమిన కొంత భారాన్ని మరి ఏదో అక్కడ దగ్గర వదిలే చేస్తుంది. ఈ రుణభారం అలా కాదు, మనల్ని భూలోకి తీసుకుపోతుంది. కప్పెట్టినంత వరకు చంపించినంత వరకు వదలదు. అంచేత రుణాల వల్ల రూపేణా పశుపతినా సుతాలయ. రుణం ఎంత భయపడితే తీసుకుంటామో అంత భయంతోనే తీర్చేయాలి. కాకపోతే మళ్ళీ మన రుణం తీర్చడం కోసం మళ్ళీ కర్మ మనకి మళ్ళీ జన్మెత్తి వాడికి ఏదో రకంగా జన్మెత్తాలి. ఆ రుణం తీర్చి రుణం ఉండిపోకూడదు. ఏ రుణం ఉంటున్నామో ఆ రుణం తగ్గట్టుగా మనం అనుభవిస్తున్న బాధలు సామాన్యమైన బాధలు కావు. రుణపీడితులు కాకండి. నేను అదే చెప్తాను, ఎవరికైనా చెప్తాను. బాబు అప్పు చెయ్యొద్దన్నాం, అప్పు చెయ్యండి. తీర్చే మార్గాన్ని వెతకండి. తీర్చగలమా? చేయలేమా? తీర్చలేమా? తీర్చగలిగే శక్తి ఆ భగవంతుని అడిగి మనం తెచ్చుకొని జాగ్రత్త. ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. జాగ్రత్తలు తీసుకోకుండా రుణం తీసుకొని ఏదో ఉన్నంత వరకు కూడా ఏదో ఆడించేసి తర్వాత చేతిని తీసి పరిస్థితి ఏంటి? అవమానాలు పాలవకూడదు. ఎందుకంటే కుంభరాశి వారికి అవమానం పాలవరు. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. కొంతమందికి నేను చెప్తుంటాను, గోచారం బాగున్నప్పుడు గ్రహచారాలు ఏమి చెయ్యునైనా 70% గోచారం మనకు కలిసి వస్తుంది. జాగ్రత్తలు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఏళ్ళనాటి శని ప్రభావంలో మనకి ఎన్నో అపవాదులు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి. వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం సామాన్యం కాదు. శని కుంభానికి అతి ప్రియమైనటువంటి వాడు. అందుకే వాళ్ళకి ఏముందంటే పట్టుదల, కార్యదీక్ష ఎక్కువ, మాట పట్టింపు, పౌరుషము. ఎవరిని అంత వేగా నమ్మరు. అయినప్పుడు కూడా తప్పదు. నమ్మి మోసపోయారు. నమ్మరు. భార్య భర్తనే నమ్మదు, భర్త భార్యనే నమ్మదు.
అటువంటి వాళ్ళు కూడా ఏదో బోల్తా పడిపోయి రకరకాల అవకాశంలో నానా బాధలు పడ్డారు. ఇందులో సామాన్యమైనగా అన్ని తగులే, చిక్కుముళ్ళే. అటువంటి చిక్కుముళ్ళ నుంచి కూడా ప్రశాంతంగా కొద్దిగా పైకి వచ్చారు. ఈ సంవత్సరం ఫలితం బాగుంది. రైతాంగానికి 2 పంటలు కలిసి వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవి జటిలతం అవుతాయి. మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్థిరవారం పూట ఆ శనీశ్వరునికి మా జ్ఞానం చేసుకోవడము, లేదంటే శనీశ్వరుడు నువ్వులు దానం ఇవ్వడము ఏదో చేసుకుంటూ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక 7 ప్రదక్షిణలు చేయండి. నిమ్మకాయ తిప్ప పెట్టి నూనె వేసి, ఆ నువ్వుల నూనె వేసి, ఒత్తి వేసి వెలిగించి ప్రదక్షిణ చేయండి. మళ్ళీ శుభ ఫలితాలు ఆశిద్దాం. ప్రతి నెల కూడా మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.